మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 38ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన విభూతులను అంటే తన ఐశ్వర్యాలను అర్జునునికి వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో కూడా తన స్వరూపం ఎలాంటి గొప్ప విషయాలలో కనిపిస్తుందో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, అదుపులో ఉంచే సాధనాలలో నేను దండనీతిని అంటే న్యాయబద్ధమైన శిక్షను, విజయం కోరుకునేవారిలో నేను రాజనీతిని, రహస్యాలలో నేను పవిత్రమైన మౌనాన్ని, అలాగే జ్ఞానవంతులలో ఉండే అసలైన జ్ఞానం కూడా నేనే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే భగవంతుని స్వరూపం కేవలం పూజలలోనే కాదు, సమాజాన్ని నడిపించే సూత్రాలలో కూడా ఉందని తెలుసుకోవాలి. న్యాయం, సరైన ప్రణాళిక, మౌనం యొక్క శక్తి మరియు నిజమైన జ్ఞానం ఇవన్నీ భగవంతుని అభివ్యక్తులే. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ ఆ దివ్యత్వాన్ని మనం చూడగలగాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం ఏదైనా లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు నీతివంతమైన మార్గాలను ఎంచుకోవాలి. అనవసరమైన మాటల కన్నా కొన్నిసార్లు మౌనంగా ఉండటం చాలా శక్తివంతమైనది. మన పిల్లలను లేదా ఇతరులను సరిదిద్దవలసి వచ్చినప్పుడు ద్వేషంతో కాకుండా వారి మంచి కోరి న్యాయబద్ధంగా వ్యవహరించాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నిజమైన జ్ఞానాన్ని సంపాదించడానికి నిరంతరం ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.